కీర దోస వల్ల మన బాడీకి చాలా రకాల ఉపయోగాలున్నాయని మనందరికీ తెలుసు. కానీ ఇది కొన్ని మెడిసినల్ హీలింగ్ ప్రాపర్టీస్ని కూడా కలిగి ఉంటుంది అని కొందరికి మాత్రమే తెలిసి ఉండొచ్చు. ఇంకా మనలో చాలా మందికి తెలియని మరొక విషయం ఏంటంటే, జనరల్గా మనం కుకుంబర్ని వెజిటేబుల్ అని అనుకుంటాం. కానీ ఇది వెజిటేబుల్ కాదు, ఇది ఒక ఫ్రూట్. ఎందుకంటే ఇది ఫ్లవర్ నుండి డెవలప్ అయి మధ్యలో సీడ్స్ని కలిగి ఉంటుంది. అందుకే బొటానికల్గా ఇది ఫ్రూట్ కిందికి వస్తుంది. ఈ మ్యాజికల్ ఫ్రూట్ మన బాడీలోని ఆర్గాన్స్, సెల్స్ అండ్ టిష్యూస్కి చాలా ఉపయోగపడుతుంది. హైడ్రేషన్ విషయానికి వస్తే మన బాడీ 60 to 70% వాటర్ని కలిగి ఉంటుంది. అలాగే కుకుంబర్స్ కూడా మోస్ట్లీ వాటర్ని కలిగి ఉంటాయి. అండ్ వీటిలో మన బాడీకి చాలా అవసరమైన ఎలక్ట్రోలైట్స్ నిండి ఉంటాయి. అయితే మనలో చాలా మంది వాటర్ని చాలా తక్కువగా తాగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకు కుకుంబర్ అనేది మంచి హైడ్రేటింగ్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకా గుండె మరియు రక్తనాళాలకు సంబంధించి కుకుంబర్ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే దీనిలో ఉన్న 193 mg పొటాషియం, 17 mg మాగ్నీషియం అండ్ మంచి ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ని బాగా మేనేజ్ చేసి కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ని మనకు దూరంగా ఉంచుతుంది. వెయిట్ కంట్రోల్లో ఉంచుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. ఎందుకంటే కీర దోసలో చాలా తక్కువ క్యాలరీస్ అండ్ ఎక్కువ న్యూట్రియంట్స్ ఉండడం వలన వెయిట్ గెయిన్ కంట్రోల్లో ఉంచడానికి ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్గా ఉంటుంది. ఇంకా కుకుంబర్స్ బాడీని డీటాక్సిఫై చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ బ్లడ్ క్లీనింగ్లో లివర్కి ఉపయోగపడి టాక్సిన్స్ని మన సిస్టమ్ నుండి బయటికి పంపుతుంది. ఆ తర్వాత కుకుంబర్స్లో ఉన్న ఎంజైమ్స్ అండ్ హై వాటర్ కంటెంట్ కిడ్నీస్ని స్టిమ్యులేట్ చేసి ఆ టాక్సిన్స్ని యూరిన్ ద్వారా బయటికి పంపుతాయి. ఇంకా మన వయసు పెరిగే కొద్దీ మన ఐస్ ఫెయిల్ అవడం స్టార్ట్ అవుతాయి, లైక్ క్యాట్రాక్ట్ ప్రాబ్లమ్స్ అలా. ఇంకా ఐస్ చుట్టూ వ్రింకిల్స్ రావడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ కీర దోసని మీరు రెగ్యులర్గా డైట్లో ఉండేలా చూసుకుంటే మనకి క్యాట్రాక్ట్ ఇష్యూస్ అనేవి రావు. ఇంకా వ్రింకిల్స్ ఫార్మేషన్ కూడా తగ్గుతుంది. కుకుంబర్స్ వైటమిన్ ఏకి ఒక మంచి సోర్స్. దీంట్లో మోస్ట్లీ వాటర్ అలాగే న్యాచురల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఇవి రెగ్యులర్గా తినడం వలన మన స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది. ఇంకా మన బాడీలో బోన్స్ని మనం సరిగ్గా నరిష్ చేయకపోతే అవి చాలా వీక్గా మరియు పెలుసుగా అయిపోతాయి. దాని వలన మనకి చాలా సమస్యలు వస్తాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్కి కుకుంబర్లో ఉండే వేరియస్ వైటమిన్స్ బోన్స్ని హెల్దీగా ఉంచడంలో ఎక్సలెంట్గా పనిచేస్తాయి. ఇంకా మీలో ఎవరికైనా డైజెస్టివ్ ఆర్ ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉంటే కుకుంబర్ని మీ డైట్లో ఖచ్చితంగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే వీటిలో ఉన్న ఎంజైమ్స్ అండ్ ఫైబర్ మన డైజెషన్లో స్టమక్కి బాగా ఉపయోగపడతాయి. బ్లడ్ మన బాడీలో న్యూట్రియంట్స్ అండ్ ఆక్సిజన్ని కంటిన్యూస్గా అన్ని పార్ట్స్కి సప్లై చేస్తూ ప్రవహిస్తూ ఉంటుంది. కాబట్టి మన బ్లడ్ ప్రెషర్ అనేది రెగ్యులేటెడ్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. కుకుంబర్ అనేది పొటాషియం, ఫైబర్ అండ్ మాగ్నీషియంకి ఒక గ్రేట్ సోర్స్. ఇవి మన బాడీలోని బ్లడ్ ప్రెషర్ని హెల్తీగా ఉంచడంలో చాలా ఉపయోగపడతాయి. సో మీకు లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా హై బ్లడ్ ప్రెషర్ ఉంటే కుకుంబర్ని డైట్లో ఉంచడం చాలా మంచిది. కొందరికి సహజంగా నోటి దుర్వాసన వస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు కీర దోసని ఒక 30 seconds పాటు నాలుకపైన ఉంచుకుంటే దీంట్లో ఉండే ఫైటోకెమికల్స్ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేసి మంచి బ్రీత్ని అందిస్తాయి. అలాగే మనం బాగా స్ట్రెస్ అయినా లేదా అలసిపోయినా వెంటనే కాఫీ లేదంటే సోడా ఆర్ షుగరీ కూల్ డ్రింక్స్ని తీసుకుంటూ ఉంటాము. కానీ దాని బదులు ఒక కీర దోసని తింటే దాంట్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అండ్ వైటమిన్ బి మనకి చక్కటి ఎనర్జీని ఇస్తాయి. ఇంకా మీకు కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఏమున్నా కూడా కుకుంబర్లో ఉన్న వాటర్ అండ్ ఫైబర్ మిమ్మల్ని హైడ్రేటెడ్గా ఉంచి కాన్స్టిపేషన్ని దూరం చేస్తుంది. సో మీరు ఎలాంటి స్ట్రెస్లో ఉన్నా, మీ డైట్ పూర్గా ఉన్నా కుకుంబర్ తినడం స్టార్ట్ చేయండి. యూ విల్ అబ్జర్వ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్.